Hi everyone, welcome to Educational and Job Info YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో వారు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 2000 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగిందండి. ఆ నోటిఫికేషన్ యొక్క సమాచారాన్ని క్లుప్తంగా ఈ వీడియో రూపంలో మేము ముందుంచడం జరుగుతుంది. దీని యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్ కనుక మీకు కావాలనుకుంటే ఈరోజు ఈవినింగ్ వరకు ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్ నోటిఫికేషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ వీడియోలో ఉంటుందండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూస్తున్నట్లయితే భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగానికి చెందిన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రూప్ సి పోస్టుల భర్తీకి గాను దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్ట్ వచ్చేసి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రల్ పోస్ట్ అండి. పోస్టు కనుక వివరాలు కనుక చూసినట్లయితే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఇవ్వడం, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి ఇది. ఈ నోటిఫికేషన్ ద్వారా వీరు మొత్తం 2000 వేకెన్సీస్ని ఫిల్ చేయబోతున్నారు. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 989, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 113, ఓబీసీ కేటగిరీలో 417, ఎస్సీ కేటగిరీకి 360, ఎస్టీ కేటగిరీకి 121, ఆల్ టుగెదర్ 2000 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారండి. ఈ నోటిఫికేషన్కి కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావలసిన విద్యా అర్హతలు వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఆర్ తత్సమాన ఉత్తీర్ణత, అంటే ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏది కంప్లీట్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. ఇది ఎనీ డిగ్రీ చేసిన ప్రతి నిరుద్యోగికి ఇది ఒక సదావకాశంగా కనబడుతుందండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి నిర్ణీత వయస్సు అనేది కూడా ఇవ్వడం జరిగింది. వయస్సు వచ్చేసి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ల వయస్సు సడలింపు అనేది ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అన్ని నోటిఫికేషన్స్కు ఉన్నట్లుగానే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎంపిక విధానాన్ని కనుక పరిశీలించినట్లయితే రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉంటుందనేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆ రాత పరీక్ష కూడా ఆన్లైన్ పద్ధతిలో జరుగుతుందండి. ఇక పరీక్షా విధానాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఇది 3 దశల్లో ఉంటుందండి. 1వ దశ టైర్ 1, 2వ దశ టైర్ 2, 3వ దశ టైర్ 3. టైర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది, 100 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. టైర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ అండి, ఇది 50 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. టైర్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ కూడా 100 మార్క్స్కి నిర్వహించడం జరుగుతుంది. ఇక టైర్ 1 యొక్క డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇది 100 మార్కులకు గాను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారండి. ఈ 5 విభాగాల నుండి ఈ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ 5 విభాగాల నుండి ఒక్కొక్క విభాగం నుండి 20 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయండి. 100 క్వశ్చన్స్ కాను 100 మార్కులు. విభాగాలను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఫస్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, సెకండ్ వన్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, థర్డ్ వన్ న్యూమెరికల్ అండ్ అనలిటికల్ ఆర్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫిఫ్త్ వన్ జనరల్ స్టడీస్. ఫ్రెండ్స్, ఇది ఆబ్జెక్టివ్ పేపర్, దీనిలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందనేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు రాసే ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ కట్ చేయడం జరుగుతుంటుంది. ఇక టైర్ 2 విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. దీన్ని మొత్తం 50 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 30 మార్కులకు ఎస్సే రైటింగ్ ఉంటుంది, మిగిలిన 20 మార్కులకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ప్రెసైజ్ రైటింగ్ అనేది ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి పరీక్షా సమయం వచ్చి 1 గంట కేటాయించడం జరుగుతుంది. ఇక టైర్ 3 విషయాన్ని కనుక వచ్చినట్లయితే టైర్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. దీనిని మొత్తం 100 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. ఇది పరీక్షా విధానం అనేది. ఇక పరీక్షా కేంద్రాల విషయాన్ని కనుక మరొకసారి చూసినట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్,
ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం ఈ సిటీస్లో పరీక్షా కేంద్రాలు ఉండడం జరుగుతుందనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఒక్క అభ్యర్థి గరిష్టంగా 3 పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే దరఖాస్తుకు చివరి తేదీ 9/1/2021 అండి. అంటే January 9th ఈజ్ ద లాస్ట్ డేట్. సో ఫ్రెండ్స్, చివరి నిమిషం వరకు అప్లై చేసుకోవడానికి వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇది గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. చివరి నిమిషంలో మీరు కనుక ప్రయత్నం చేస్తే సర్వర్ ఇష్యూస్ తోటి అప్లై కాకుండా ఉండడం జరుగుతుందండి. సో లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా ఈ పోస్ట్కు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పోస్ట్ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. అక్కడ నుండి డీటెయిల్ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మీకోసం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో తీసుకొస్తూ ఉంటానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన ఛానల్కు సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్ను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ ద్వారా ఆ గ్రూప్స్లో జాయిన్ కండి. ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది ఆ గ్రూప్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మరియు ఈ నోటిఫికేషన్ను మీరు నలుగురికి షేర్ చేసుకునే విధంగా వాట్సాప్ స్టేటస్ పెట్టే రకంగా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి ఆ గ్రూప్స్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. వాటిని మీరు షేర్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరో నలుగురికి తెలియజేసిన వారు అవుతారు. దిస్ ఈజ్ యువర్ ఫణీంద్ర సైనింగ్ ఆఫ్.